అందరూ బాగున్నారండి. ఈరోజు బీరకాయ కోడిగుడ్లు వండుదాం అనుకుని బీరకాయలు అయితే చెప్తున్నానండి. నా తిప్పలు చూడండి ఒకసారి. నేను ఇక్కడికి వచ్చాక అసలు లేనివి నేను చూడనివే నేర్చుకుంటున్నానండి బాబు. నాకేమో బీరకాయలు చెక్కడం పెద్ద గగనం అనమాట. కత్తిపేట ఉన్నా చెక్కలేను. బీరకాయ పాపం చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదండి, కండంతా ఊడొచ్చేస్తుంది. వేరే పేలర్ ఉంటుంది కదా, జస్ట్ ఇలా అంటే భలే వచ్చేస్తుంది ఆ పేలరు. ఇక్కడ కొందామంటే దొరకట్లేదండి. మేము ఇంటికి వచ్చే దారిలో ఎక్కడైనా ఫ్యాన్సీ స్టోర్ ఉంటుందేమో వెళ్ళి అడుగుదామంటే అసలు కనబడవండి. ఎక్కడైనా చూద్దామన్నా కూడా ఈసారి పక్క బుధవారం మార్కెట్లో గుర్తుపెట్టుకుని కొందాం అనుకుంటున్నాను. ఇంకా అసలు మీటర్కి వచ్చేస్తే ఈరోజు బీరకాయ ఎగిరేద్దాం అనుకున్నానండి. ఈలోగా మా మావయ్య గారు అట్టు కూడా ఇయ్యమ్మా అన్నారండి. ఇంకా అట్టెందుకు మావయ్య గారు, గుడ్లు తెచ్చేయండి అందులో వేసి వండేస్తాను అన్నానండి. అందుకే 3 గుడ్లు తెచ్చారు. మా పాప ఏదో తినేసి దానిలాగా అడిగితే ఇచ్చానండి పేసరు చేసి. ఇంకా వాటిని కూడా ఉల్లిపాయలు వేసి మగ్గించేసానండి. 2 ఉల్లిపాయలు 2 బీరకాయలు తీసుకున్నాను. నూనెలో వేయించేసి బాగా దగ్గరకు వచ్చే ఉప్పు కారాలు వేసేసి వేయించుకున్న కోడిగుడ్లు కూడా వేసేసానండి. కొన్ని నీళ్ళు పోసుకుని మూతెట్టేసుకుని దించేసుకుంటే కూర అయితే రెడీ అయిపోయిందండి.